ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నారు మీరు? ఎక్కువ శాతం మాత్రం చంద్రబాబు నాయుడు గారమ్మా. ఇక్కడ రాజధాని అని మరి చాలామంది ఏంటి పొలాలు ఇచ్చారు అవి కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు 175 పక్కా అంటున్నారు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఓడిపోతే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, అన్నమాట వాస్తవం. అనలేదని వాళ్ళ మాట మారిస్తే ఇప్పుడు 3 రాజధానులు ఒకటని కట్టి చూపించాలిగా, 2 ఎకరాల్లో. నా ఆలోచన అది. నెక్స్ట్ వస్తే చంద్రబాబు గారు ఈ గుంటూరు జిల్లాలో ఏంటి మొన్న ఇచ్చిన రైతులకి రాజధాని కడతారని నమ్మకం. మంగళగిరిలో లోకేష్ గారు నిలబడుతున్నారు కదా, సో మంగళగిరి అంటేనే యాక్చువల్గా టీడీపీ గెలవలేదు. సో లాస్ట్ టైం లోకేష్ గారు కూడా ఓడిపోయారు. ఈసారి లోకేష్ గారి ప్రభావం ఎలా ఉండబోతున్నారు? కంపల్సరిగా 1001 ఓటుతో లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు వేయచ్చు, ఆయన మీద వాళ్ళ ఫ్యామిలీ వేయచ్చు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 3వ సారి హ్యాట్రిక్ కేసు కొట్టు. మొన్న ఓడించావు, ఈసారి ఓడించు. డబ్బు ఖర్చు పెట్టకుండా ఓడించు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిచారు వరుసనే. 3వ సారి వేయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి హ్యాట్రిక్ కొట్టు. మంగళగిరి అబ్బాయిని నేను, మంగళగిరిలో పుట్టి పెరిగా. గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇస్తానని చెప్పి నెరవేర్చుకోలేదు. ఇప్పుడు ఆయన వచ్చి పరిపాలన చేస్తారా, ప్రభుత్వం ఆయన సరిగ్గా తీసుకొస్తారా అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత చాలా చెప్తారు, అన్నీ చేయడానికి కుదరకపోవచ్చు. ఆయన 14 సంవత్సరాలు చేశారు అంటున్నారు. నేను ఎక్కువ చదువుకోలేదు, తెలిసింది మీకు చెప్పాను. ఇప్పుడు 600 కాదు 6 లక్షలు చెప్పుండొచ్చు, 600 కాదు 6 లక్షలు చెప్పుండొచ్చు. ఇప్పుడు అప్పు చేయలేదు అని ఓపెన్గా చెప్పమనండి మనం ఉన్న సీఎం గారు. మేము అప్పు చేయలేదు, లాభాలతో పంచాము డబ్బు. ఎక్కడైనా సరే పేదవాళ్ళకి ఇల్లులు కట్టించాం. 4 సంవత్సరాల పరిపాలన, 1 సంవత్సరం చేయరు కదా పరిపాలన. ఆయన పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చాడు, స్థలాలు తక్కువ ఇచ్చారు. ఇల్లు కట్టిస్తే వాడికి ఇబ్బంది ఉండదు, కడితే కడతాడు, డబ్బులు లేకపోతే లేదు. కావాలంటే జైలుకి వెళ్తాడు. కానీ స్థలం ఇస్తే డబ్బులు తెచ్చి గవర్నమెంట్ అంత ఇవ్వదు, అప్పు చేసి వడ్డీలు పాలైపోతాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇళ్ళకి తిక్కో ఇళ్ళు కట్టించా పేద ప్రజలకి పంచలేదని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా పంచారుగా, ఎవరు కట్టారో చెప్పాలిగా. కాంట్రాక్టర్లు ఉంటాయిగా, అవన్నీ ఏ ప్రభుత్వంలో ఇచ్చారు, ఎవరు కట్టారు, అవన్నీ అడగాలి కదా. అయితే నిజం చెప్పాలంటే ప్రజలకు బాగా తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఇంకా తెలుస్తుంది ఆయన మంచి ఏంటో. ఆ తర్వాత గెలవటానికి ఉండాలిగా సార్. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవట్లా ముఖ్యమంత్రులు. సార్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ ఏమో ప్రజల మీద పథకాలు ఇస్తున్నానని చెప్పి చెబుతుంది, కానీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల మీద భారాలు విపరీతంగా వేస్తుంది. అయితే ప్రజలకి ఇబ్బందుల పాలు చేస్తుంది. కొత్త పన్నులు, చెత్త పన్నులు లాంటివన్నీ వేస్తూ ఉంది. ప్రజల మీద భారాలు వేయటంతో పాటు సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, 2 3 4 ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే వచ్చింది. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పే పరిస్థితి కనబట్టలేదు. తెలుగుదేశం ఏంటంటే బీజేపీతో పెత్తు పెట్టుకున్న కారణంగా గతంలో ఉన్నటువంటి ముస్లిం వర్గాలు, క్రైస్తవులు ఈరోజు బీజేపీకి యాంటీగా ఉండి ఈరోజు మళ్ళీ వైసీపీ వైపే మళ్ళేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ఇతర చిన్న పార్టీలన్నీ కలిసి వామపక్షాలు సిపిఎం, సిపిఐ లాంటివి కూడా మళ్ళీ ఒక థర్డ్ ఆల్టర్నేషన్ కోసం విజయవాడలో మీటింగ్ పెట్టి నిన్న పెట్టారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఏంటంటే థర్డ్ ఆల్టర్నేషన్ కూడా ఓటింగ్ 10% 20% చీల్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ చీలికల వల్ల ఎవరు లాభపడతారు అనేది అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ జగన్కి ఉపయోగపడిద్దా లేకపోతే టీడీపీకి ఉపయోగపడిద్దా ఈ చీలికలు అనేది ఇప్పటికీ అసందిగ్ధంగానే ఉంది అని అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు సార్ మీరు? గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూడా ప్రజల్లో వ్యతిరేకత వల్లే ఓడిపోయింది.
ఏదో చేశానని చెప్పి అనుకున్నారు తప్ప ప్రజల మీద భారాలు కేసులు అక్రమంగా దౌర్జన్యాలు చేసిన వల్ల ఓడిపోయింది. వైసీపీ వస్తే ప్రజలకు ఏదో ఉరగబెట్టుద్దని చెప్పి ఆ ప్రభుత్వ పథకాల వల్ల ఓట్లు వేశారు. అయితే సంక్షేమ పథకాల వరకు ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ధరల భారాలు అట్లాగే ప్రజల మీద దౌర్జన్యాలు రౌడీయిజం ఇవన్నీ కూడా వ్యతిరేకత కనబడతా ఉన్నాయి. మరి ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది అంటారా సార్ మీరు? అదే నేను చెప్పింది అనాలిసిస్ ఏంటంటే థర్డ్ ఆల్టర్నేషన్ కూడా ఓట్లు చీల్చుకునే పరిస్థితిలో కనబడతా ఉంది. ఆ చీలిక ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు అప్పుడే అంత క్లారిటీ రాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి మన మంగళగిరి నియోజకవర్గానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? లోకేష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామ్మా. ఎందుకనండి? వ్యాపారాలు లేవమ్మా మాకు ఇక్కడ. ఇదివరకు వ్యాపారాలు బాగుండేవి, ఇప్పుడే వ్యాపారం లేదు. మహా ఇబ్బందులు పడుతున్నాం మేము. అప్పుడైతే బాగుండేది, శుభ్రంగా మాకు వ్యాపారాలు జనం వచ్చేది పోతానికి బాగుండేది. మరి జగన్ ప్రభుత్వం ఎలా ఉంది ఇక్కడ? ఏముంది, ఆయన వారంటీలు పెట్టాడు, అట్లాంటి సౌకర్యం చేస్తున్నాడు, ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం అమ్మా. ఈ రాజధానిలో పనులని అవి చేస్తుంటే కొనడానికి వచ్చేవాళ్ళు కూరగాయలు అవి మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదుగా. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి అమ్మా. అన్నీ వస్తున్నాయా? ఉపయోగపడుతున్నాయి అంటారా? వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అంటారా? ఉపయోగం ఉంది, అవి వస్తున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. కరెంట్ బిల్లు ఇవన్నీ వస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఇదే జనం ఇబ్బంది పడతామే, జనం ఇబ్బంది పడతాం వ్యాపారాలు లేక. అది మరి 2019లో మన నారా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు గెలవలేదు, మరి సార్ గెలుస్తారంటారా? గెలుస్తాడని మేము అనుకుంటున్నామ్మా. గెలిస్తేనే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సుమారు? ఏది మామూలుగా మునిపోయి లోకేష్ జగన్కి వచ్చినట్టు వస్తాయి అనుకుంటున్నాం. వీళ్ళకి ఆయన మీద మెజార్టీ బాగా వచ్చింది అనుకుంటున్నాం. ఓకే, మరి నారా లోకేష్ గారు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఆయన మీద ఎక్కువగానే వస్తాయి అనుకుంటున్నాం, 2 వంతులుగా. వాళ్ళ వల్ల ఏమన్నా ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటారా మరి గెలిస్తే? ఉంటుందని అనుకుంటున్నాం. మనకు రాజధాని ఇక్కడికి వస్తే మనంతా శుభ్రంగా బతుకుతాం అమ్మా. అది ఇప్పుడు జగన్ గారు అక్కడెక్కడో రాజధాని అంటారా, మనకి ఇబ్బందులు పడుతున్నాము. అది లేకుండా ఇక్కడ ఉంటే మనకి శుభ్రంగా బతుకుతాంగా. వాళ్ళు కూడా బతుకుతారంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి కమ్మా. మనకి ఇక్కడని అన్నం పెట్టి ఇస్తరాకేసి అన్నం లాక్కుంటే ఎట్టుంది? అది మామూలు ఇస్తరేసి అంతేగమ్మా. మరి ఇప్పుడు అసలు ఏమి లేకుండా ఉంటే కూరగాయలు ఇవ్వండి, మనకి ఇబ్బంది లేకుండా ఉండేది. కూరగాయలు వస్తలేదు, దూరా బాగా తెచ్చుకుంటాం, కొనేవాళ్ళు లేరు మనకి ఇక్కడ. జనం ఎటోళ్ళు అటు ఇదైపోయారు, ఆగమైపోయినాయి వ్యాపారాలన్నీ. ఇప్పుడు మరి ప్రభుత్వం ఎలా ఉంది ఇక్కడ? ఈ ప్రభుత్వానికి ఏమమ్మా బ్రహ్మాండంగా ఉంటాను ఇప్పుడు. బ్రహ్మాండంగా అంటే ఏం బాగుంది? బ్రహ్మాండం ఉంది. ఇదిగా ఇట్లా పచ్చళ్ళు అమ్ముకొని అడుగు తింటున్నాం. మరి ప్రభుత్వం మారాలంటారు, ఇదే ప్రభుత్వం రావాలంటారు? గ్యారెంటీగా మారుతుంది. ఈ ప్రభుత్వం మారాలి, మారకపోతే మన పరిపాలన అయిపోయినట్టే. చంద్రబాబే ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ లోకేష్ వస్తాడు, అక్కడ చంద్రబాబు వస్తాడు. లోకేష్ గారికి ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? ఫుల్ మెజారిటీతో గెలుస్తాడు. లోకేష్ కి తిరిగే లేదు అమ్మా. మరి ఆయనకి అసలు అవగాహన లేదన్నారు కదా రాజకీయాల్లో. రాజకీయాల అవగాహన లేదమ్మా. అంతకుముందు మామూలుగా మంత్రిపదవి చేయాల, ఆయనకి తిరిగే ఉందమ్మా. మరి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకుంటే తీరదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం గురించి ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం ఏం చెప్పుకునేది ఉంది? అవన్నీ తగలబెట్టి సంక్షేమ పథకాలు లేదు, నొప్పి కాదు. కానీ అమ్మా ఏంది, ప్రభుత్వం మారాలి ముందు. రాజధాని నాశనం అయిపోయింది. మాది ఈ ఊరే, నవలూరు. అదే మాది ఈ ఊరే. రాజధానిలో వేసిన మట్టి అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంది. అవునండి, మొన్న 5 సంవత్సరాలు నడితే ఇప్పుడు బాగుపడే తర్వాత ఆయన ఉంటాడని కాదు. ఆయన పెద్ద వయసు అయిపోయినా కదా, బాగు చేసి పెట్టేవాడుగా. ఈయన ఏం బాగు చేసి పెట్టాడు? ఏం పర్లేదు, ఇబ్బంది లేదు. జైలుకి వెళ్ళినా ఏమైనా పట్టుకున్నారా, ఏమైనా చేశారా ఆయన్ని? అదే గ్యారెంటీగా ముందు రాజధాని అభివృద్ధి అయిపోతుందండి. మనకంటూ ఒక రాజధాని వచ్చుద్ది, అది మట్టి గ్యారెంటీ. అసలు మన ఆంధ్రాకి రాజధాని లేదు కదండి. ఎందుకు ఆ గతి పెట్టింది మనకి? 3 రాజధానులు లేదు, ముక్కలు లేదు. 3 రాజధానులు ఏం చేశాడు? 3 రాజధానులు ఏం చేశాడు? ఈసారా ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు చూడండి. అంతే కాకపోతే ఇంకొక ఛాన్సా ఇస్తారు. ఇంకొక ఛాన్స్ ఇస్తే మేము ఇప్పుడు ఈ బండి మీద ఉంటాం కాదు, ఈ నేల మీద పడుకుని దోగులాడ లేదురామ్మా.
ప్రభుత్వం మారిపోద్దమ్మా. ఓకే ఓకే ప్రభుత్వం మారిపోతేనే మనకంటూ ఒక రాజధాని ఏర్పడుద్ది. ఇప్పుడు ఇతనైనా ఆ రాజధాని ఏదో తగలబెట్టి బాధ ఉండదుగా. ఎందుకు ఉండదు రాజధాని ఎందుకు పోగొట్టుకో, మనకంటూ ఒక ఇల్లు లేదుగమ్మా. ఇప్పుడు మన గ్రూపులో ఒక ఇల్లు ఉన్నారా, కుటుంబానికి ఒక ఇల్లు ఉన్నారా, ఇల్లు వాకి లేకుండా చేశాడుగా. అది అంటూ ఉంటే ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉండేది కాదు. బెంచ్ కారు ఇస్తాడు, కిలో బంగారం కూడా ఇస్తాడు. ఓకే అమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వం మారిపోద్ది, డెఫినెట్గా మారిపోద్ది. జగన్ గవర్నమెంట్ వల్ల నాకు సింగిల్ ఎన్పి ఏమీ లేదు, రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారండి? అస్సలు బాగలేదమ్మా, వెధవా. సారీ, చిన్నపిల్లలు నీ ముందు అనకూడదు, ఏం ఉపయోగం లేదు. మరి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటున్నాడు కదా ఆయన. ఏమో ఇప్పుడు ఇచ్చేదిగా, ఇప్పుడు ఎవరికి చేశాడు? నథింగ్ ఎల్స్. పథకాలు పెట్టేశానని చెప్పి అంటున్నాడు ఆయన. నథింగ్ ఎల్స్. చంద్రబాబు నాయుడు అంటే అందరూ దొంగలేనమ్మా. సారీ టు సే దట్. ఓకే ఓకే.